ఏంద్ర ఇలా ప్రేమ? 5 ఏళ్ళు ఏమీ చేయకుండా ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఏమైనా చేస్తుంటే పట్టున్నాను మాల్దే. అంటే ఏం అభిమానం, ఏం అభిమానం. ఇప్పుడు అలాగే ఉంటదా? 500. కర్పూరం 10 రూపాయలు వేసుకున్నా, ఇంకో 10 రూపాయలు కుంకుమ. దానికి ఎందుకు 500? 3 చుట్లు చుట్టిన దానికి 300. మిగిలింది నీకు కమిషను. ఏ టెన్షన్ లేకుండా నువ్వు బతికిపోతున్నావు. ఎమ్మెల్యే పేరు చెప్పుకునేసా. నాకంటే ఎక్కువ సంపాదించినావు కదా. ఏదో మీ దయ సార్. సరిపదా ఓట్లు అడగదాం. అవా పోయావో. ఎవర్రదా? సరిగ్గా కనబడడం లేదా? ముందుకు రా, కనబడతాది. గుర్తుపట్టినావా? లే. ఏంద్ర ఎమ్మెల్యేనే గుర్తుపట్టినారా? ఎప్పుడో ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు కనబడ్డావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. యాడ గుర్తుంటదా? ప్రజా సేవలో ఉన్నామా, ఇంకేడ పడబోతుంది. దానికి మర్చిపోతారా? అవా నేను మీ ఎమ్మెల్యేనే. దానికి కొడుతున్నావా? ఇంత ముందు ఎలక్షన్ అప్పుడు ఏమని చెప్పినావురా? ఓటేమని చెప్పినా? అది అందరూ చెప్తారు. హామీ ఏమని చెప్పినావా? 5 ఏళ్ళు అయిపోయిందా, ఇంకా యాడ గుర్తుంటది? సిమెంట్ రోడ్ వేస్తా అని చెప్పినావు. అవునా, మర్చిపోయినావా? ఇదేమన్నా ఫోన్ నెంబర్ రా మర్చిపోయేదానికా? సరే ఇప్పుడు ఏమంటావో? రోడ్డు ఎందుకు వెళ్ళేదా చెప్పు. ఇది ఎండాకాలం కదా, ఎట్టేస్తావో? ఎండాకాలం లేసేదానికి ఏమే? సుప్పులు ఎక్కడ నడిస్తే కాలు కాలుతాయి, అందుకని వేయలే. అయితే వానాకాలం లేచుంటేదా? వానలు పడతా ఉంటే ఎట్టేస్తావో? సిమెంట్ మొత్తం కొట్టుకొని వెళ్తుందా? మరి ఇంకెప్పుడు వేస్తావు రోడ్డు? ఈసారి ఓటే చేస్తా. అవును, తాత ఎక్కడికి పోయినాడు? రారా గజ్జుకుక్కద్దా. తాత బాగుండవా? ఎవరు నువ్వా? ఇంత ముందు ఎలక్షన్ కి 1/4 మంది తీసిన సల్లంగా బతికినాయని దీవించినవే మీ ఎమ్మెల్యేని. ఓహో నువ్వనైనా ఏమి కాడనే ఉండవా? లోపలికి రా. అదిరా చూసి నేర్చుకో మా తాతను చూసి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఏమి దెబ్బలు రా నాయనా, ముసలుడేదో మనుషులు పెట్టుకొని కొడుతున్నాడు రా. నాకు కూడా కొట్టాలనుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్ లా చూసుకోవాల్సిన నన్నే. శాలరీ పడలేదని వెయిట్ చేస్తున్నా. అయితే ఇంకా పడదు. అయితే ఇప్పుడే కొడతా. పడుతుంది. అయితే పడిన తర్వాత కొడతా. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అంతా టైం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. జాడా ఈ ముసలుడా యువతలకు వచ్చి మాట్లాడు. లాకేస్తుండది తీసుకునిరా. రాలా. ఇప్పుడు ఏమంటావో? మనుషులు ఏదో పెట్టుకొని కుట్టావు కాబట్టి బతికిపోయినావు, లేదంటే చచ్చిపోయి ఉంటావు. మనుషులే ఏమిలే, ఊరికనే కొట్టినా. ఊరికని కొట్టినావు కాబట్టి బతికిపోయినావు, లేదంటే చచ్చిపోయి ఉంటావు. మనసులో పెట్టుకుని ఊరికనే కొట్టినా. మనసులో పెట్టుకుని ఊరికని కొట్టినావు కాబట్టి బతికిపోయినావు, లేదంటే బతికిపోయి ఉంటావు. పదం పద. పియా సార్. సరే జనాలు ఏమర్లేదు కదా, మన పార్టీ సమావేశం దగ్గరికి పదం పద. అబ్బాబాబాబాబాబా 200 ఇస్తామని కలిగి ఎంతమంది జనం వచ్చేస్తున్నారా? పియా సార్, మనోళ్ళకి కూల్ డ్రింక్స్ ఏదైనా తెప్పించినవా? లేదు సార్. తెప్పిబాక ఊరికే ఏడార్లో ఒంటెలు తాగినట్టు తాగుతుంటే యాను తెచ్చిచ్చేది. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అవును పియ్యా, మనకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక ఆర్కెస్ట్రా దగ్గర నా గురించి పాట రామని చెప్పి నీకు డబ్బులు ఇచ్చుండా. వాళ్ళకి ఇచ్చినాను సార్. అయితే ఎక్కడోలా వచ్చి పాడమని 10 మంది ఇంటే కదా మన గురించా. ఇది ఇప్పుడే పిలుస్తాను సార్. అమ్మ ఆర్కెస్ట్రా రండిమ్మా. వచ్చాడు. ఈ ఆంధ్ర ఈలు వస్తున్నారా? దడ పుట్టిస్తుంది. వాళ్ళదే సార్ ఆర్కెస్ట్రా. మనకి ఎవరైతే ఏమే, మీకు సూట్ అయ్యే పాట పడితే చాలు, అంతే కదా. సరేలే సార్ పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. మరి ఇంకెందుకు ఆలస్యమా? పాడండి. ఇప్పుడు మేము పాడబోయే పాట రాజశేఖర్ గారి సినిమాలోని పేదలంటే ప్రాణం ఇచ్చే మన అన్న రాజు. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ అనే పాటని మన ఎమ్మెల్యే గారికి సూట్ అయ్యే మరపాడిపోతాం. ఆర్ యు రెడీ? రెడీ. పాడండి. పేదల కాడ పిడిస్తేనే మన అన్న రాజు, ఇచ్చిన మాట మర్చిపోయే మనసున్న రాజు, దానం చేసి తిరిగి అడిగే అడక్క తినేవోడు, కర్కటక రాశిలో నువ్వు పుట్టినావయ్యా. ఇదొక సూట్ ఏంద్రా. నువ్వెప్పుడు చేస్తావో మాకు చెప్పి సావయ్యా.
ఇప్పుడు నా ఎంట్రీ. మట్టి చెట్లు స్మగ్లింగ్ చేసి మనిషైన వాణ్ణి, మీకు కట్టుబట్టాలుంటే చాలు అనుకున్నవాణ్ణి, 2000 మీకు ఇచ్చి 200 కోట్లు నేను దాచి, పుట్టినప్పుడు మీరు తెచ్చిందే ఉంది, పోయేటప్పుడు నాకు ఇచ్చి పోనండి. జై